హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. రేపు 2 April అన్నమాట. 2 April కి ఇక్కడ లిబరేషన్ డే అని అయితే ట్రంప్ పిలుపునిస్తున్నాడు. సో లిబరేషన్ డే అంటే బేసికల్ గా రేపటి నుంచి ట్రంప్ టరిఫ్స్ అయితే మళ్ళీ రీస్టార్ట్ అవ్వబోతున్నాయి. సో బేసికల్ గా ఏంటంటే మార్చ్ లో ఒరిజినల్ గా ఈ టరిఫ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అప్పుడు మనం చెప్పుకున్నాము కెనడాకి, మెక్సికోకి టరిఫ్స్ ఇంక్రీజ్ చేస్తున్నాడని. అయితే అప్పుడు కొంచెం నెగోషియేషన్స్ వల్ల ఒక 1 month పాజ్ అయితే ఇచ్చాడు. ఆ 1 month పాజ్ అనేది ఇప్పుడు అయిపోయింది అనమాట. సో ఇప్పుడు 2 April నుంచి మళ్ళీ టరిఫ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. అయితే ఇప్పుడు కెనడా అండ్ మెక్సికోనే కాకుండా వేరే దేశాలను కూడా ఇంపాక్ట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది అనమాట మనకి. సో యాక్చువల్ గా ఏ ఏ దేశాలు ఉన్నాయి ఆ ప్లాన్ లో అనేది అయితే మనకి ఇంతవరకు రివీల్ చేయలేదు. అవన్నీ కూడా 2 April కి అయితే రిలీజ్ చేస్తానైతే ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. అంటే రేపు అయితే మనకు తెలుస్తుంది అసలుకి ఏ దేశాలని ఇంపాక్ట్ చేస్తాడా ఈ టరిఫ్స్ తోటి అనేది అయితే మనకి స్పెసిఫిక్ గా ఫుల్ గా అర్థం అవ్వాలంటే రేపు ఆ డీటెయిల్స్ మనకి ఇవ్వబడతాయి. సో దాని గురించి నేను వీలైతే మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేసి మీకు చెప్తాను. కాకపోతే మనకి ఇప్పటిదాకా తెలుస్తున్న విషయాల్ని బట్టి చూస్తే గనక కొన్ని దేశాలు ఆల్రెడీ టార్గెట్ లిస్ట్ లో అయితే ఉన్నాయి. ఆ దేశాల గురించి అయితే ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో మనకు తెలిసిన దేశాలు ఇప్పటిదాకా ఏమేమి ఉన్నాయంటే దీంట్లో చైనా ఉన్నది, కెనడా ఉన్నది, యూరప్ ఉన్నది, సౌత్ కొరియా ఉన్నది, మెక్సికో ఉన్నది, ఇంకా జపాన్, వియట్నాం అండ్ ఇండియా కూడా ఉన్నదన్నమాట దీంట్లో. సో అయితే ఈ మధ్య కాలంలో ఒక జర్నలిస్ట్ ట్రంప్ ని అడగడం జరిగింది, ఈ టరిఫ్స్ వల్ల ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, వేరే దేశాల మీద చాలా టరిఫ్స్ అయితే వేస్తున్నారు కదా, ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయని అంటే మీరు అనుకున్నంత ఇంపాక్ట్ అయితే ఉండదులే అన్నట్టుగా లైట్ గా అయితే చెప్పుకొచ్చాడు. సో యాక్చువల్ గా అసలు ఎంత ఇంపాక్ట్ ఉంటది అనేది అయితే మనకి రేపు తెలుస్తుంది అనమాట. 2 April కే రివీల్ చేస్తానైతే చెప్పుకొచ్చాడు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ కంట్రీస్ లో చూస్తే మేజర్ గా వచ్చేసి ఇవన్నీ దేశాలు కూడా అమెరికాకి యాక్చువల్ గా టరిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నాయి అనమాట. అంటే వాళ్ళ దేశంలోకి అమెరికా నుండి ఏ సరుకు వెళ్ళినా కూడా చాలా హై టరిఫ్స్ అయితే ఆ దేశాలు ఛార్జ్ చేస్తున్నాయి. సో ట్రంప్ ఫిలాసఫీ ఏంటంటే నువ్వు నాకు ఛార్జ్ చేసినప్పుడు నేను నీ ప్రోడక్ట్ ఎందుకు ఛార్జ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ టరిఫ్స్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాడు. సో బేసికల్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలంటే యూరోప్ వచ్చేసి అమెరికన్ ప్రోడక్ట్స్ మీద 50% టరిఫ్స్ అయితే ఇంపోజ్ చేస్తుంది. అఫ్ కోర్స్ అన్ని ప్రోడక్ట్స్ అని నేను చెప్పట్లేదు, కొన్ని సర్టన్ ప్రోడక్ట్స్ మీద 50% అయితే ఇంపోజ్ చేస్తుంది అనమాట. అలాగే ఇండియా వరకు వచ్చేసరికి ఇండియా అయితే 100% టరిఫ్స్ అయితే ఇంపోజ్ చేస్తుంది. సో సిమిలర్లీ జపాన్ కూడా ఒక 100% టరిఫ్స్ ఇంపోజ్ చేస్తుంది. అలాగే కెనడా వచ్చేసి యాక్చువల్ గా 300% టరిఫ్స్ అయితే ఛార్జ్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా అన్ని ప్రోడక్ట్స్ మీద నేను చెప్పట్లేదు, కొన్ని సర్టన్ ప్రోడక్ట్స్ మీద ఇంత హై అమౌంట్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో దీని వల్ల ఏమవుతుంది అంటే అమెరికా నుండి ఏ ఎక్స్పోర్ట్స్ అయితే ఆ కంట్రీస్ కి వెళ్తున్నాయో ఆ కంట్రీస్ కి అక్కడ చార్జెస్ ఎక్కువ పడతాయి కాబట్టి ఆ ప్రోడక్ట్ అనేది ఆ దేశాల్లో ఎక్కువగా సెల్ అవ్వదు. సో ప్రాబ్లం కూడా ఇదే అనమాట. బేసికల్ గా అమెరికన్ ప్రోడక్ట్స్ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఎక్కువ చార్జ్ చేస్తున్నారు కాబట్టి ఆ దేశాల నుండి వచ్చే ప్రోడక్ట్ ని అమెరికా వాళ్ళు ఎందుకు చార్జ్ చేయకూడదు అన్న ఉద్దేశం మీద ఇప్పుడు ట్రంప్ దీన్ని ఈ టరిఫ్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తున్నాడు. సో అది బ్యాక్గ్రౌండ్ అనమాట. సో దీనిలో లాభ నష్టాలు ఏమున్నాయి? సో లాభ నష్టాలు అంటే బేసికల్ గా అమెరికన్ ప్రోడక్ట్స్ వేరే దేశాల్లో సెల్ అవ్వకపోతే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కి దెబ్బతీస్తుంది అనమాట. సో ఇన్ని రోజులు కూడా అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతిన్నది అంటే ఈ టరిఫ్స్ వల్లనే దెబ్బతిన్నది అనమాట. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు అంటే ఈ టరిఫ్స్ ని ఇంక్రీజ్ చేయడం వల్ల వేరే దేశాల నుండి అయితే ఏ ప్రోడక్ట్స్ అయితే వస్తున్నాయో అమెరికాకి ఆ ప్రోడక్ట్స్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మళ్ళీ రీజూవినేట్ అవుతుంది అనమాట. అంటే రీజూవినేట్ అంటే బేసికల్ గా ఇక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఏవైతే ఇదివరకు దెబ్బతిన్నాయో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సర్వైవ్ అయ్యే అవకాశం ఉన్నదన్నమాట. సో బేసికల్ గా మనం చెప్పుకోవచ్చు ఏంటంటే ట్రంప్ చేసే ఈ టరిఫ్ ఇంక్రీజెస్ వల్ల అమెరికన్ ప్రజలు, అమెరికన్ కంపెనీలు అయితే బాగుపడతాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ప్రజలకి కూడా ఇక్కడ జాబ్స్ దొరుకుతాయి, ఇక్కడ వీళ్ళకి శాలరీస్ పెరుగుతాయి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో దీనిలో ఒక డౌన్ ఫాల్ కూడా ఉన్నది. సో డౌన్ ఫాల్ ఏముంటది అంటే బేసికల్ గా ఇప్పుడు అమెరికాకి వచ్చే ప్రోడక్ట్స్ ఏదైనా కూడా ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి, అలాగే అమెరికన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో అవి కూడా ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న అమెరికన్ ప్రజలు, అమెరికాలో నివసిస్తున్న ప్రజలు అందరూ కూడా ఇక్కడ రేట్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అంటే ఏ ప్రోడక్ట్ కొందామన్నా కూడా కొంచెం రేట్ పెరిగే అవకాశం ఉన్నది. ఆన్ యావరేజ్ అది చూస్తే ఒక 20-25% పెరిగే అవకాశం అయితే ఉన్నది. అఫ్ కోర్స్ స్టాటిస్టికల్ గా చూస్తేనేమో, యావరేజెస్ చూస్తేనేమో అబౌట్ 8% పెరిగేటట్టుగా అయితే చూపిస్తున్నారు. సో ఈ లెవెల్స్ వచ్చేసి యాక్చువల్ గా 1947 లో
8% టరిఫ్స్ యావరేజ్ ఉండేదన్నమాట. సో అప్పటి నుంచి ఆ 8% యావరేజ్ అనేది తగ్గుతూ వచ్చిందన్నమాట. వచ్చి ఇప్పుడు సడన్‌గా ఇప్పుడు ట్రంప్ వచ్చినాక ఒకటేసారి 8%కి మళ్ళీ యావరేజ్ వచ్చేటట్టు చేస్తున్నాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఒక కల్చర్ షాక్ అనేది అవుతుందన్నమాట. సో దీనివల్ల ఒక బిగ్ డౌన్‌ఫాల్ ఏందంటే అదండి. లైక్ ఇక్కడ ఉన్న ప్రజలందరూ గూడా ఇప్పుడు ఖర్చులనేవి పెరగబోతున్నాయి. మీరు ఒక ఫ్యామిలీని బట్టి చూస్తే అట్‌లీస్ట్ ఒక 20-25% ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నదన్నమాట. సో కానీ అదే రేంజ్‌లో సాలరీస్ పెరుగుతున్నాయంటే సాలరీస్ అంత పెరగవండి ఇక్కడ అమెరికాలో. సో అప్పుడేమవుతదంటే ప్రజలు ఇక్కడ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉందన్నమాట. సో ఆఫ్‌కోర్స్ కొంచెం ఖర్చులు తగ్గించుకోవాల్సొస్తది. కొంచెం ప్లాన్‌ఫుల్‌గా ఉండాల్సొస్తది. అవసరం లేని వాటినన్నిటిని గూడా మన ఖర్చుల్లో నుండి కట్ చేసేయాల్సొస్తది. అలాంటివన్నీ చేస్తే ఆఫ్‌కోర్స్ ఎనీవన్ కెన్ సర్వైవ్ దిస్ సిట్యుయేషన్. ఇదేమంత వర్స్ట్ సిట్యుయేషన్ ఏమి ఉండదు. కాకపోతే ఖర్చులనేది కొంచెం చూసి ఖర్చు చేసుకోవాల్సొస్తదన్నమాట. సో ఇవన్నీ గూడా ఈ ఇంపాక్ట్స్ అన్నీ గూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. రేపు ఏప్రిల్ 2 లిబరేషన్ డే అనైతే చెప్పుకొస్తున్నాడు ట్రంప్. సో ఈ టరిఫ్స్ అన్ని కిక్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న రేట్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ గూడా కొంచెం గమనించుకుంటూ ఉండాలి మనం. సరే ఇంకా ఫర్దర్‌గా ఎళ్ళిపోతే సో మీలో కొంతమంది అడగొచ్చు టరిఫ్స్ వేరే దేశాల మీద గదా ఇంపోజ్ చేస్తున్నది. ఇక్కడ ఉన్న అమెరికన్ ప్రజలు ఎందుకు రేట్లు పెరుగుతున్నాయనైతే కొంతమంది అడగొచ్చు. సో నేను ఇదివరకు గూడా ఒక వీడియో చేసి పెట్టాను ఈ టాపిక్ గురించి. ఆ వీడియో లింక్ గూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ వీడియోని గూడా ఒకసారి వినండి. అప్పుడు మీకు ఒక పూర్తి అవగాహన వస్తది. సరే ఇక అది కూడా పక్కన పెడితే మళ్ళీ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో బేసికల్‌గా ఏమవుతుందంటే ఇక్కడ అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఏ ప్రొడక్ట్ అయినా గూడా అది హైయర్ రేట్ అవుతదన్నమాట కంపేర్డ్ టు వేరే కంట్రీస్. ఎందుకంటే వేరే కంట్రీస్‌లో సాలరీస్ తక్కువుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో చాలా తక్కువ సాలరీస్ ఇస్తూ ఉంటారు. అలాగే ఇండియాలో తక్కువ సాలరీస్ ఇస్తూ ఉంటారు. అట్లనే మెక్సికోలో తక్కువ సాలరీస్ ఇస్తుంటారు. ఇట్లా వేరే వేరే ఏషియన్ కంట్రీస్ చాలా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే లైక్ వియత్నాం అని, మలేషియా అని, ఇండోనేషియా అని ఇలాంటివన్నీ దేశాల్లో గూడా అమెరికన్ సాలరీస్ కంటే అక్కడ సాలరీస్ తక్కువ గాబట్టి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అక్కడ ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసి తక్కువుంటది. అదే ప్రొడక్ట్‌ని నువ్వు ఇక్కడ అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే గనక ఆ ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువుంటది. సో సపోజ్ ఇక్కడ ఒక ప్రొడక్ట్‌ని అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేసింది ఒకవేళ $100 అయిందనుకుందాం. అదే ప్రొడక్ట్‌ని మనము ఇండియాలో గాని, చైనాలో గాని, వేరే దేశాల్లో గాని మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఆ ప్రొడక్ట్ వచ్చేసి $70 అట్లా అవుతది. అంటే ఒక $30 వరకు సేవింగ్స్ అవుతాయన్నమాట. అయితే ఆ ప్రొడక్ట్ ఎప్పుడైతే అమెరికాకు వస్తదో ఇక్కడ టరిఫ్స్ ఉండవు గాబట్టి ఆటోమేటిక్‌గా అమెరికన్ ప్రొడక్ట్ $100 ఉంటే ఈ ప్రొడక్ట్ వచ్చేసి $30 తక్కువుంది గాబట్టి $70 ఈ గ్యాప్ ఉంటది గాబట్టి కొనే వాళ్ళందరూ గూడా ఈ ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్‌ని కొనడం స్టార్ట్ జేస్తారు. సో అదే ఇన్ని రోజులు జరుగుతుందన్నమాట. ఇక్కడ అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ డై అవ్వడానికి మెయిన్ కారణం ఏందంటే ఈ టరిఫ్స్ లేకపోవడం. సో ఈ కాస్ట్ డిఫరెన్స్ ఉండడం వల్ల అమెరికన్ కంపెనీస్ ఏది మ్యానుఫ్యాక్చర్ చేసినా గూడా అమ్ముడు పోవన్నమాట. ఈ బయట నుండి వచ్చే సరుకు మాత్రం ఎక్కువగా కొనేస్తుంటారు. ఎందుకంటే అది తక్కువ రేట్ ఉంటది గాబట్టి. సో ఇప్పుడు ఈ టరిఫ్స్ వచ్చి ఏం చేస్తున్నాయంటే ఈ టరిఫ్స్ ఆ ప్రొడక్ట్స్ మీద మళ్ళీ ఎక్స్ట్రా టాక్సెస్ కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది లెవెల్ అనేది ఈవెన్ ప్లేయింగ్ ఫీల్డ్ కి తెస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ కాస్ట్ $70 ఏదైతే ఉందో దానికి టరిఫ్స్ వేస్తే అది కూడా ఇప్పుడు $100 తోటి సమానం అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రజలు ఈక్వల్ గా ఉంటది కాబట్టి ఏది చూస్ చేసుకుంటారో వాళ్ళ ఇష్టం వచ్చింది చూస్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇప్పుడు అది ఒక ఈవెన్ ప్లేయింగ్ ఫీల్డ్ అయితే చేస్తున్నాడు ట్రంప్. సో దీని వల్ల ఏమవుతుందంటే ఇదివరకు తక్కువగా దొరికిన సరుకు ఇప్పుడు తక్కువకి మనకి దొరకదు. సో అది ఇంపాక్ట్ అనమాట దీనివల్ల. ఓకే. సో బేసికల్ గా ఇది వేరే దేశాలకి ఇంపోజ్ చేసిన ఈ టరిఫ్స్ అది యాక్చువల్‌గా దాన్ని ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న అమెరికన్ ప్రజల మీదనే పడతది. సో అదండి ఇక్కడ ఈ టరిఫ్స్ వల్ల వచ్చిన లాభ నష్టాలు. హోప్‌ఫుల్లీ ఈ వీడియో వల్ల మీకు ఒక పూర్తి అవగాహన వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో గురించి మీకు ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే గనక కామెంట్స్‌లో పెట్టండి. అలాగే మీరెవరైనా నా ఛానెల్‌ని ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.